వైసీపీ క్యాడర్లో ఒక భయం మొదలైందట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ ఇచ్చారు వైసీపీ నేతలకి, వైసీపీ ఇన్ఛార్జీలకి. ఈసారి స్థానిక ఎన్నికల్లో ఎక్కడ ఏకగ్రీవాలు కాకూడదు, అందరినీ నిలబెట్టాలి, అంతేకాదు గెలిపించుకోవాలి అనేది. ఇక్కడ ఎందుకు వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలవుతుంది అంటే, ఒక రకంగా అభ్యర్థులు నిలబెట్టడం అనేదే పెద్ద టాస్క్. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ వాళ్ళందరినీ నిలబెట్టి వాళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టుకొని నిలబడాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆ ఖర్చు పెట్టుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ అంతా ఖర్చు పెట్టుకుని ఒకవేళ రేపొద్దున గెలిచిన అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. వైసీపీ నాయకుడు ఇక్కడ గెలిస్తే గనక కింద స్థాయిలో వాళ్ళ పనులు అవుతాయా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ ఎన్నికలకు మొత్తం డబ్బుమయం, అంతా డబ్బు లేనిదే ఏది జరగదు. ఇప్పుడు కనీసం పంచాయతీలో ఒక సర్పంచ్ పదవికి పోటీ పడాలన్నా సరే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 20 నుంచి 30 లక్షలు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అంత డబ్బు ఖర్చు పెట్టి ఒకవేళ గెలిచిన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రయోజనం ఉండదు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారట. అందుకే ఇప్పుడు దిగువ స్థాయి క్యాడర్ని అసలు బరిలోకి దింపాలి అంటే వాళ్ళని సిద్ధం చేయాలంటే ఇన్ఛార్జీలకి తల ప్రాణం తోక్కొస్తుంది. అలాగని చెప్పి వీళ్ళు పెట్టుకున్న పార్టీ పెట్టుకున్న ఖర్చు పెట్టుకున్నా సరే రేపొద్దున ఏం ఉపయోగం ఉంటుంది? వాళ్ళ పోరాటాలకో లేదంటే ఏమైనా సభలు కనీసం వాళ్ళకి వాల్యూ కూడా ఉండదు, విలువ కూడా ఉండదు, గుర్తింపు కూడా ఉండదు అనేది. ఎందుకంటే ప్రతి చోట కూడా అధికార పక్షాన్ని ధీటుగా ఢీకొట్టాలి అనేది వైసీపీ హైకమాండ్ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సూచన వాళ్ళందరికీ కూడా, నియోజకవర్గ ఇన్ఛార్జీలకి. అందుకే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. కానీ కింది స్థాయిలో క్యాడర్ని ఏ స్థాయిలో ప్రిపేర్ చేయాలి అనేది అయితే పెద్దగానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సర్పంచ్ అలాగే ఎంపీటీసీ వంటి పదవులకు పోటీ చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నా సరే వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డబ్బు సమస్య. విపక్షంలో ఉండడం వల్ల ఒక గెలిచినా సరే గెలవకపోయినా పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదని చెప్పి ఎక్కువ మంది చెప్తున్నారట. లక్షల రూపాయలు కొమ్మరించి పోటీ చేసి ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకోవడం తప్ప ఏముంది ప్రయోజనం అనేది ఇప్పటికే చాలా మంది ఓపెన్ గా చెప్తున్నారట. సో ఏది ఏమైనా జగన్ అయితే తన సత్తా, ఎందుకంటే 2 ఏళ్లలో ఏమీ చేయలేదు కాబట్టి అభ్యర్థిని నిలబడితే గెలిచేస్తారు అనే ఆలోచనలో జగన్ ఉన్నారు. మేము నిలబడినా సరే లక్షల రూపాయలు ఖర్చు చేయాలి, ఎక్కడి నుంచి వస్తాయి, రేపు పొద్దున ఒకవేళ గెలిచినా మాకేం గుర్తింపు ఉంటుంది అనేది కేడర్ ఆలోచనగా ఉందట. మరి ఏం జరుగుతుందో చూడాలి.